ఎక్కువగా ప్రభావితం అయ్యే విధంగా ప్రతి ఒక్కరం కూడా చూస్తున్నాం. కానీ ఈ జనరేషన్ ఏదైతే ఉందో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు దాదాపు 4-5 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నారు, కోరుకునే చేంజ్, వాళ్ళు కోరుకునే మార్పు రావాలని మీ అందరిలో కూడా అటువంటి ఉత్సాహం, అటువంటి పట్టుదల నాకు ఉంది. 2017లో పవన్ కళ్యాణ్ గారిని మొట్టమొదటిసారి కలిసి ఈ ప్రస్థానం గురించి మాట్లాడుకున్నప్పుడు అన్నిటికన్నా నాకు నచ్చిన మాట ఒక విషయం ఆయన చెప్పారు. పాలిటిక్స్ ఆఫ్ కన్వీనియన్స్ మనం చేయకూడదు. అంటే సందర్భాన్ని బట్టి మనం మాట్లాడి, సందర్భాన్ని బట్టి మనం మారిపోయి వ్యవస్థని మన కోసమే వాడుకునే విధంగా రాజకీయాలు చేయకూడదు. అది ఆ మాట చాలా బలంగా జనసేన పార్టీ ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఆ విధంగా నిలబడుతూ ముందుకు వచ్చాం. కష్టాలు ఉంటాయి, ఇష్యూస్ ఉంటాయి, కానీ మనం ఇష్యూ బేస్డ్ పాలిటిక్సే చేస్తూ ముందుకు వచ్చాం. అది కౌలు రైతులకు అందించిన ఆర్థిక సాయం కానివ్వండి, రోడ్లపైన మనం చేసిన పోరాటం కానివ్వండి, పదవులు ఉన్నప్పుడు ఒక విధంగా, పవర్ లేనప్పుడు ఒక విధంగా మనం ఎప్పుడూ ప్రవర్తించలేదు. ఏవైతే మనం నమ్మేమో, ఏవైతే అంశాలు మనం చాలా అవసరమని మనం భావించామో ఆ అంశాలకే కట్టుబడి ఉండి పార్టీని మనం ముందుకు తీసుకెళ్తూ వచ్చాం. అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం ప్రజల కోసం. కానీ ఈ రోజులో జరుగుతున్న సోషల్ మీడియా ప్రచారాన్ని దయచేసి మీరందరూ కూడా క్షుణ్ణంగా చూడాలి. ఎందుకంటే మీ వయసులో ప్రతిరోజు మీరు స్క్రోలింగ్ చేసుకుంటూ మీకు నచ్చిన సబ్జెక్ట్సే మీరు ఎంపిక చేసుకుని దాని వరకే పరిమితమయ్యే వయసులో ఉన్నారు మీరందరూ కూడా. కానీ మనం ఏదైతే ఆలోచించామో, ఏదైతే ఆంధ్రప్రదేశ్లో స్థాపించాలని కోరుకున్నామో, ఏదైతే పార్టీ నిర్మాణం కోసం మనందరం కూడా సమయం వెచ్చించి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలనే భావన మనలో ఉండిందో అది మీలో తగ్గకూడదు. దానికి మీరు ప్రయారిటీ ఇచ్చుకుంటూ ముందుకెళ్లాలని ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా మీకు వివరించుకుంటున్నాను. ఎందుకంటే ఆయన కోరేది కూడా మీ మంచి కోసమే. ప్రతి ఒక్కరిని ఆయన చూశారు, కష్టపడే వాళ్ళని ఎంపిక చేశారు, అవకాశాలు కల్పించారు, పదవులు ఇచ్చారు. ఎవరైతే పదవులు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని గుర్తించి ఇచ్చారో వాళ్ళందరికీ కూడా నేను మనవి చేస్తున్నా, మీకు ఈరోజు ఒక బంగారమైన అవకాశం కల్పించారు, మీ నాయకత్వం పెంచడానికి అవకాశం కల్పించారు. దాన్ని క్షేత్రస్థాయిలో మీరు ఉపయోగించండి, కార్యాలయాల నిర్మాణం చేయండి. ఈ రోజున మీకు సిబ్బందితో పాటు జీతాలతో పాటు మీకు కార్లు, అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తున్నప్పుడు మనం ఏం చేయగలుగుతున్నాం మన పార్టీ కోసం అనే ఆలోచన మీ అందరిలో కూడా రావాలి. అంతేగాని ఫ్లెక్సీల్లో మన ఫోటో ఉందో లేదా, మనకి ఏ విధంగా మనకి కుర్చీ ఏర్పాటు చేశారు అనే అంశాలు కాదు మన ప్రస్తావన. చాలా పొరపాటు అది. రాజకీయాల్లో ఎవరు కూడా స్థానం ఒకరిని పిలిచి ఇవ్వరు. వీ హ్యావ్ టు ఎర్న్, వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఇట్, వీ హ్యావ్ టు విన్ ద ఎలక్షన్. అప్పుడే మనకు ఆ స్థానం దక్కుతుంది. ఆ గుర్తింపు కోసం ఆ నాయకత్వాన్ని నిలబెట్టుకోవాలి. అటువంటి ప్రస్థానం మనం చేశాం, అంత ధైర్యంగా మనం చేశాం. ఏమీ లేదు భవిష్యత్ అనుకున్న రోజుల్లో ఈ విధంగా మనం కష్టపడి ఇంత దూరం ప్రయాణం చేసాం ఈ రోజున. దాన్ని మీరు ఎవరు కూడా మర్చిపోబాకండి. రాబోయే రోజుల్లో మనకి స్థానిక సంస్థల్లో పోటీ చేసే అవకాశం రాబోతోంది. దయచేసి ఇక్కడ విచ్చేసిన యువత, మహిళలు, మీరు చేసిన ఆ త్యాగాలు ఎవరు కూడా మర్చిపోలేరు. కానీ ఆ వేదికని మీరు ఉపయోగించుకోండి, ఆ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. స్థానిక సంస్థల నుంచి మన నాయకత్వం పెంచుకుంటూ పోతే మీకు ఒక అద్భుతమైన భవిష్యత్తు రాబోయే రోజుల్లో రాజకీయపరంగా మన పార్టీ ఎదిగినప్పుడు ఉంటుంది మీకు. దాన్ని మీరు మర్చిపోబాకండి. పోటీ చేయాలి, పోటీ చేసిన అభ్యర్థుల్ని మనం గెలిపించాలి. కూటమిలో భాగస్వామ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎవరు నిర్ణయిస్తే వారి కోసమే మనం మద్దతు తెలిపి నిజాయితీగా పనిచేసే మనస్తత్వం కేవలం జనసేన పార్టీ, జన సైనికులకి, వీర మహిళలకి ప్రతి ఎన్నికల్లో కూడా మనం చేసి చూపించాం. గతం మీరందరూ కూడా మర్చిపోకూడదు. ఈ మాట ఎందుకంటున్నారంటే చాలామంది ఈ రోజున పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఇతర పార్టీ వాళ్ళు కూడా. పోటీ చేయనప్పుడు, ఏకపక్షంగా ఎన్నికలు జరగాలన్నప్పుడు, యునానిమస్ ఎలక్షన్ జరగాలన్నప్పుడు నిలబడింది మన జన సైనికులు, మన వీర మహిళలు. ఆ రోజున ప్రతి చోట మన నామినేషన్ వేసాం. ఆ రోజున ఎంపీటీసీలుగా గెలిచాం, జెడ్పీటీసీ గెలిచాం, సర్పంచ్లుగా గెలిచాం. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు కష్టకాలంలో కూడా మనం నిలబడ్డాం. కేసులు పెట్టించుకున్నాం, రకరకాలుగా అవమానపరిచారు. ఇంట్లో ఉన్న మహిళల్ని ఎన్ని రకాలుగా సోషల్ మీడియాలో ఏ విధంగా ప్రచారం చేశారో మీరు చూశారు. మన నాయకుడిని ప్రతిరోజు అనుక్షణం
సోషల్ మీడియాని ఒక వెపన్గా వాడి ఏదో విధంగా ఆయన తగ్గించాలి, ఏదో విధంగా ఆయన దూరం చేయాలని చేసిన ప్రయత్నం దాన్ని 100% ఎదురు దెబ్బ కొట్టి నిలబడింది మన జన సైనికులు, వీర మహిళలు అద్భుతంగా చేశారు. ఈ రోజున వందల సంఖ్యలో జీతాలు ఇచ్చి పెట్టుకుంటున్నారు సోషల్ మీడియాకి. జనసేన పార్టీకి అటువంటిది ఎక్కడా లేదు వ్యవస్థ. నిలబడేది మన జన సైనికులు, మన వీర మహిళలు, మన శతాగ్నిలో ఉన్న సభ్యులు. వాళ్ళు అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఏనాడు కూడా మనం పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ చెయ్యం, స్పాన్సర్షిప్లు చెయ్యం. వందల సంఖ్యలో ఎంప్లాయీస్ పెట్టుకుని మనం తెర వెనక నుంచి మనం కార్యక్రమాలు నడపాం. ప్రజలు నమ్మాం. ప్రజలు ఏ విధంగా మనని గౌరవిస్తున్నారో ఆ గౌరవాన్ని ప్రజలకు అందే విధంగా, మన పార్టీ సభ్యులకు అందే విధంగా మనం నడుచుకుంటూ ముందుకెళ్తాం తప్ప ఆ విషయంలో ఏనాడు కూడా మనం రాజీ పడలేదనే విషయం నేను మీ దయచేసి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. 2 సంవత్సరాలు పూర్తవబోతోంది. మనందరం కూడా మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మనం సమీక్షించుకోవాలి. ప్రతి ఒక్కరం కూడా మంత్రులుగా, మేము ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, స్థానికంగా గతంలో ఎన్నికైన ఎంపీటీసీలు, సర్పంచ్లు, జెడ్పీటీసీలు, ఎవరికైతే అపాయింట్మెంట్లు వచ్చినాయో పదవులు, చైర్మన్లుగా, బోర్డు డైరెక్టర్లుగా మీకు అందించిన అవకాశం ఏ విధంగా మనం ప్రభుత్వానికి, ప్రజలకి, మన పార్టీకి ఉపయోగపడ్డామో మీరు ఖచ్చితంగా ఒక సెల్ఫ్ రివ్యూ ఏర్పాటు చేసుకుని మీ నివేదిక మీరు తయారు చేసుకుంటే ఉత్తమంగా ఉంటుందని ఈ